హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలోని అస్సాం రాష్ట్రం గౌహటి నగరంలో ఉన్న కామాఖ్య ఆలయం ఒక అతి పవిత్రమైన శక్తిపీఠం. ఇది భారతీయ శక్తిపీఠాలలో అత్యంత ప్రాచీనమైనది, ప్రముఖమైనది. ఈ ఆలయం పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపుర వంటి ప్రాంతాల నుంచి ఎంతో దూరమైన ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు యాత్ర చేయడానికి వస్తూ ఉంటారు. కామాఖ్య దేవి ఆరాధన శక్తిపీఠాలలో ఒకటిగా విశిష్టంగా నిలిచింది. ఈ ఆలయ ప్రత్యేకతలు ఎన్నో, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కామాఖ్య ఆలయం శ్రీ కాళీదేవి శక్తిపీఠంగా గుర్తించబడింది. పురాణాల ప్రకారం సత్యదేవుడి భార్య సతీదేవి తన శరీర భాగాలు విస్తృతంగా పతనం చేయడం ద్వారా శక్తిపీఠాలు ఏర్పడ్డాయని చెప్తారు. ఆ శరీర భాగాలలో కామాఖ్య ఆలయం ముఖ్యమైన శక్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రత్యేకంగా మహిళల శక్తి, సృజన శక్తి పూజించబడుతుంది. ఈ ఆలయంలో యోని లేదా రజస్వల దేవత ప్రతిష్ఠగా ఉంది. ఇది సృష్టి శక్తిని సూచిస్తోంది. అందువల్ల ఇది స్త్రీ శక్తి, సృష్టి మరియు ప్రకృతి విధానానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన ఆలయం. ముఖ్యంగా వయసు, లింగం కట్టకుండా ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తుంది. అయితే ఈ ఆలయం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ దసరాత్రుల పండుగ చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అంబుజీ యాత్ర, నవరాత్రి ఉత్సవాలు ఎంతో పెద్దగా, ఉత్సాహంగా జరుగుతాయి. ఈ పండుగ సమయంలో భక్తులు నడకతో, జంటలుగా, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చేవారు. అక్కడి వాతావరణం పవిత్రతతో నిండిపోతుంది. భక్తులకు ఈ ఆలయం శక్తి, శాంతి, సౌభాగ్యం ప్రసాదించే స్థలమని నమ్ముతూ ఉంటారు. కామాఖ్య ఆలయం ఆర్కిటెక్చర్ కూడా చాలా ప్రత్యేకమైనది. దీనిలో ఉన్న శిల్పాలు, కట్టడాలు, విభిన్న కళారూపాలు ఈ ఆలయ అద్భుత శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ఆలయం కొంతమేర పర్వతంలో నిర్మించబడినందున అక్కడి ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. గౌహటి నగరం నుంచి ఈ ఆలయానికి వెళ్లేందుకు సౌకర్యవంతమైన మార్గాలు ఉన్నాయి. ఈ పర్వత ప్రాంతంలో సేదతీరుడు, ప్రకృతి ప్రేమికులు కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. కామాఖ్య దేవి శక్తిపీఠం కావడంతో ఇక్కడి పూజలు మరింత ప్రత్యేకత కలిగి ఉంటాయి. ప్రతిరోజు రాత్రి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించబడతాయి. భక్తులు దీక్షలు తీసుకుని ఆధ్యాత్మిక అనుభూతుల కోసం ఇక్కడ నిరంతరం వస్తూ ఉంటారు. యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. ఇది ఆధ్యాత్మికంగా ఒక కేంద్ర స్థలమని చెప్పొచ్చు. జానపద కథలు ఉన్నాయి. ఆ కథలు ఈ ఆలయ పవిత్రతను, శక్తిని మరింత పెంచి అందిస్తున్నాయి. కావాలంటే మీరు ఆ ప్రాంతంలో ఉండే ప్రజల నుంచి ఆ కథలు తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఆలయ సందర్శన ద్వారా మీరు భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిని సజీవంగా అనుభవించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.